హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఉగాది స్పెషల్ ఈటింగ్ ఛాలెంజ్. గ్రీన్ పూరి వర్సెస్ ఆరెంజ్ పూరి, చోలే బటరే, ఆలు కర్రీ, పన్నీర్ మసాలా. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అవును, ఏంటి ఉగాది స్పెషల్ అని చెప్పేసి పూరీలు ఈటింగ్ ఛాలెంజ్ చేస్తారు అనుకుంటున్నారు కదా. పోలేలు చేసి అంత టైం దొరకలేదు గైస్, అందుకే పూరితోటి అడ్జస్ట్ చేసేస్తున్నాం. మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం పోలేలు ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాం, ఓకేనా? ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న పూరీలన్నీ తినేయాలి, ఓకేనా? ఓకే. ఈ గ్రీన్ పూరీలు నాకు, ఈ ఆరెంజ్ పూరీలు మా చెల్లికి. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. పనిష్మెంట్ అయితే వేరే లెవెల్ కదా. అవును, ఈ రోజు ఓడిపోయేది ఎవరో గానీ చుక్కలు అనిపిస్తాయి. ఓడిపోయేది ఎవరు? నేనే కాదు, నువ్వు. నువ్వే. నువ్వే నువ్వు. నువ్వే నువ్వే నువ్వే. సరే గైస్, చూద్దాం ఎవరు ఓడిపోతారో, ఎవరు విన్ అవుతారో, పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారో, ఓకేనా? ఓకే, మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు అందరికి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. నువ్వు కూడా చెప్పు, తెలుగులో చెప్పాలా, ఇది తెలుగు పండగ. చెప్పు. నాకు చెప్పనికి రాదు. ఇంకా ట్రై చేయి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వనాథ, నాత కాదు, శ్రీ విశ్వవసునామ. శ్రీ విశ్వనాథ. ఈ అమ్మకి రాదు గైస్, వదిలేద్దాం. నీకు నువ్వు చెప్పు. హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది అందరికి. మీరు కూడా మమ్మల్ని విష్ చేయండి కామెంట్స్ లో, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఒక నిమిషం గైస్, ఇక్కడ నావైతే 8 పూరీలు ఉన్నాయి, మా చెల్లెయి 7 పూరీస్ ఉన్నాయి. ఎందుకంటే నా చిన్న చిన్న ఉన్నాయి, మా చెల్లెది ఒకటి పెద్ద ఉంది. సో అందుకని చెప్పేసి మా చెల్లెకి 7, నాకు 8. ఈ కర్రీస్ చాలా ఉన్నాయి కదా, ఈ కర్రీస్ అన్ని మిక్స్ చేసుకొని తినొచ్చు, ఆల్ మిక్స్. కానీ ఈ కర్రీస్ ని పట్టుకోము విన్నర్ లో, ఓన్లీ పూరీస్ మాత్రమే, ఓకేనా? ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఇందాక చెప్పడం మర్చిపోయినా, సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఇక స్టార్ట్ చేసే 3, 2, 1 గో స్టార్ట్. వావ్,
డన్. విన్నర్ 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 చికెన్ డిన్నర్. గైస్ నేనే విన్నాయినా, చూసారు కదా లాస్ట్ వీడియోలో నేనే విన్నాను, ఇప్పుడు కూడా నేనే విన్నాయినా. అట్లుంటుంది మనతో. తగ్గేదేలే, తగ్గనే చెప్తున్నా. గైస్ మీకు జోక్ చెప్తాను. మా చెల్లెకి అది కూరనో ఏదో కంట్లో పడింది, కర్రీ కావచ్చు కదా, కంట్లో పడేది ఫుల్ మంటలేసింది పాపం. మధ్యలో ఆపేసింది. అబ్బా మంటలేస్తుంది. తర్వాత నవ్వొచ్చింది నాకు. ఇప్పుడు కూడా మండుతుంది కన్ను. వాటర్ పెట్టుకుంది, ఐస్ పెట్టుకుంది. ఓకేనా? సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేను విన్నర్ అయిపోయినా. కావాలని ఓడిపించేసింది. లేదు మా చెల్లె విన్ అవుతుండే, అది కంట్లో పడకపోయింది కదా. అక్కడ ఆగిపోయాను. ఒక కింద పడేసింది తెలుసా మొత్తం పూరిని. ఆగలేదు తనకి, ఇంకా మంట ఆపుకోలేకపోయింది అసలు. బాగా పడ్డట్టుంది. ఇట్లా కళ్ళలోంచి నీళ్లు గారిని. కన్ను తెరవంగానే మళ్ళీ నవ్వుతుంది చూడండి. నవ్వొచ్చింది మరి. సో గైస్ కర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి. అబ్బా చోలే కర్రీ అయితే సూపర్ ఉంది గైస్. నిజంగా నాకు పన్నీర్ కర్రీ నచ్చింది. ఆలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మన ఫేవరెట్ కర్రీ. నా ఫేవరెట్ కర్రీ కాబట్టి ఇవాళ తినండి. నేను 2 కర్రీస్ తిన్నా మస్తు. అవునా? నేను 3 కర్రీస్ అన్ని ఆల్ మిక్స్ చేసుకొని తిన్నా. ఫస్ట్ నేను దీంతో తిన్నా. అసలు ఆనియన్స్ మర్చిపోయినా తిన్నా మనం పూరీలు అలా పడి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పన్నీర్ అయితే ఈ చోలే కర్రీని ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. అది ఎట్లా చేసినా కానీ టేస్ట్ అవుతుంది కదా. కానీ ఇవాళ మాత్రం టేస్ట్ సూపర్ ఉంది. నచ్చిందా? నచ్చింది కానీ కంట్లో పడేసుకున్నాం. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా. మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్. అస్సలు మా చెల్లి మర్చిపోలేదు, మళ్ళీ పండగ వచ్చేదాకా మర్చిపోలేదు. అలాంటి పనిష్మెంట్. సో మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్. క్రేజీ ఉంది గైస్. నేనైతే ఫుల్ నవ్వుకుంటా మా చెల్లిని. సరే చూద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఉగాది పచ్చడి తినాలి. ఉగాది పచ్చడి ఏముంది, నార్మల్ ఎవరైనా తింటారు. కానీ ఇది అలా కాదు. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? 6 రుచులు కలిపి చేస్తారు. అది లిమిటెడ్ చేస్తారు. కానీ మనం లిమిట్ కాకుండా ఉన్న కాడికి వేసేసినాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది తినాలి. నేను అందుకే ఇంతకన్నా మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ పండగ వచ్చేదాకా గుర్తు పెట్టుకుంటుంది, మర్చిపోదని. ఫస్ట్ తాగినాక నేను ఆల్రెడీ తాగి చూసిన కొంచెం ఒక స్పూన్. నీకుంది చూడు ఈ రోజు. అబ్బా నేను చెప్పక చిన్న భయం అవుతుంది తాగాలంటే. చిన్న లిమిటెడ్. దాంట్లో ఏమేమి వేస్తారు? యాప పువ్వు, మామిడికాయలు, చింతపండు రసము, మామిడాకు పువ్వు కాదు, ఇంకా ఏంటది, చింతపండు, వాటర్ ఎర్ర, ఉప్పు, కారం, లేకపోతే మిరియాల పొడి ఏదో ఒకటి వేస్తారు. అవన్నీ వేసి చేస్తారు కదా. అవన్నిటిని మనము ఎక్కువ వేసినాం. చూపిస్తా చూడండి. ఇదిగోండి. కనిపించిందా? స్మెల్ నీకు కొంచెం నాకు కొంచెం ఉగాది ఇవ్వాలి కదా. నేను ఆల్రెడీ తినేసిన, అందుకే కలుపుతున్నా. ఫాస్ట్ గా తాగాల్సిన. చూడు స్మెల్, చూడు ఎంత కమ్మ వస్తుందో. స్మెల్ కమ్మ, సూపర్ వస్తుంది స్మెల్. స్మెల్ నిజంగానే కమ్మ వస్తుంది. నిజం చిన్న. ఓకే తాగేసా. మొత్తం తాగలే, అవి నమలాలి, ఉట్టి మింగేయొద్దు. మామిడికాయలు, పువ్వు కట్టులేసి చూడండి రాలేదు. ఇవ్వండి. ఏంది మీరు రోజుకి నన్ను ఇట్లా చేస్తున్నావు చిట్టి? నమ్మకిటి. ఓకే తినేసే పండు ఫాస్ట్ గా నమలాలి. ఓకే ఓకేనా? ఓకే తిన. నమ్ములు ఎట్లా చిట్టి. అబ్బా చిట్టి వద్దు చిట్టి.
మే పోయినసారి అంటే కారం ఎక్కువ అయింది. పుల్లలు మేబీ అవన్నీ నమ్మలా నేను అందుకే చెప్పింది. చీ అనొద్దు, ఉగాది పచ్చడి అది. నమ్ములు నమ్ములు, నాకు సౌండ్ వినిపిస్తలే. అది కానీ స్పూన్ తట్టు, నేను స్పూన్ తట్టు పెట్టా. మేము ఉగాది పచ్చడి మే ముక్కుకొని తినాలా? ముందే జ్వరం వచ్చింది. ఇవి కింద పడ్డది ఒకటి మామిడికాయ తిను. అబ్బా చల్లగా కారంగా చేదుగా అన్ని రకాలు ఉంటాయి. కొంచెమే ఉంది. ఏం కాదు, మంచిదే, ఒంటికి మంచిది. చేదు మంచిదే, పులుపు మంచిదే, అన్ని మంచిదే. మరి ఇంత పుల్లలు వేసి ఎట్లా తింటారు చిట్టిన కాదు. అట్లనే కదా. బా నువ్వు నిజంగా చిట్టినావు, నెక్స్ట్ పనిష్మెంట్ ఇస్తావు. తీసేసిన అనుకో, ఇంత పెద్ద పెద్ద పుల్లలు చిట్టిన అర్థం కాదు. పండు మొత్తం తీసేస్తున్నావు. మస్తున్న చుట్టూ ఇంకున్నాయి. ఒకటే ఉందడా. ఒకటే 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 నమ్ములురా నమ్ములు, నీకుంది నమ్ములు. తర్వాత పళ్ళు కోతాయి. దాంట్లో ఉన్నాయి అన్ని తీసుకొని తినాలా. ఇవే బాబు చాలా. ఎలా ఉంది కామెంట్ చెప్పు. బాగుతుంది ఏందో గిట్ట ఏం చెప్పలేక ఫుల్ చేదుంది గాయస్. అసలు సూపర్ ఉంది, చేదు కానీ సూపర్ ఉంది. త్రివేణి ఎలా చేసినా బాగుంటుంది అనమాట. కారం ఎక్కువ ఉన్నది, చేదు ఉన్నది. అమ్మా చెల్లెకి పనిష్మెంట్ తీయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? చిట్టిన మనసు రాదు చిన్న, చేతులు వస్తాయి. పండ్లు మనసులో పడ్డ తర్వాతనే కదా చేతులు చేసేది. మనసులో పడదు, బ్రెయిన్ లో పడుతుంది. బ్రెయిన్ లో పడితే చేతిలో చేస్తాయి. ఇది బ్రెయిన్, ఇది నీకు అక్కడ ఉంది, నాకు. సో గైస్, మా చెల్లి అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. ఏమంది గజ్జలు ఏడు గజ్జి కుక్క గైస్, గజ్జలు సౌండ్ అవుతుంది, ఏడు సౌండ్ అవుతుంది అని ఇటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. నిజంగా ఎందుకు బాగుందని చెప్పిన మరి.